ఉన్నారు కాబట్టి జర్నలిస్ట్గా మీరు మానిటర్ చేశారు ఒక అంశం. రెండోది ఏంటంటే ఇక్కడ వల్లభనేని వంశీ నేర చరిత్ర కూడా చూడాలి ఒకసారి. ఫ్యాక్షనిస్ట్ రాజకీయాలతోటి తన విపరీతంగా మమేకమైపోయిన ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి ఆయన వచ్చారు. పరిటాల రవి అనుచరుడిగా వచ్చి ఆ రోజు విజయవాడ పోలీస్ కమిషనర్ సీతారామాంజనేయుల్ని ధిక్కరించి, సమన్ చేస్తే ధిక్కరించి, తర్వాత సీతారామాంజనేయుల్ని ఇరికించి, అంటే రకరకాల ఎత్తుగడలు వ్యూహాలతోటి అప్పట్లో ఆయన సినిమా బాగానే నడిచింది. కానీ సడన్గా క్లైమాక్స్కి వచ్చేప్పటికి ఎందుకు బురిడి కొట్టింది సార్? మీరు మ్యూట్లో ఉన్నారండి మస్తాన్ గారు, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ అండి, మీకు 99 వచ్చినకు ప్యానల్లో ఉన్న ప్రజలందరికీ కూడా. ఖచ్చితంగా మీరు చెప్పిన అంటే వల్లభనేని వంశీ గారు యాక్చువల్గా ఆయన చదివిందేమో పశువుల డాక్టర్ సంబంధించిన కోర్స్ చేశారు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో వెటర్నరీ సైన్స్ డిగ్రీ దాసరి బాల నాగవర్ధన్ రావు గారు ఫస్ట్ వాళ్ళ ఫాదర్ తో సంబంధాలు ఉంటే ఆయన పరిటాల రవి గారి దగ్గరే ఆయన్ని కొద్దిగా హైదరాబాద్ లో ఆయనకి సంబంధించేతోడు వాదులుగా ఉంటారని అక్కడ చేర్చడం జరిగింది. ఆ తర్వాత దాసరి బాల నాగవర్ధన్ రావు గారు కూడా చెప్పారు, మాకు కూడా అందనంతగా ఆయన ఎదిగిపోయాడని చెప్పేసి. ఆ తర్వాత ఆయన గన్నవరంలో ఆయన మీద పోటీ చేసే పరిస్థితి కూడా చూసాం మనం. నిజానికి గన్నవరానికి వంశీ గారు వచ్చినప్పుడు ఆయన దగ్గర బీహార్ చెందిన సెక్యూరిటీ గార్డ్స్ పెట్టుకునేవాళ్ళు ఆయన. అంటే ఆయనకి పరిటాల రవి గారికి సంబంధించిన అంశాల్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఆయనకు థ్రెటనింగ్ ఉందనే ఇది కూడా కనిపించేది. ఎందుకంటే నేను కూడా 2-3 సార్లు స్వయంగా కలవడం జరిగింది. సో అక్కడంతా కూడా వేరే వాతావరణం ఉండేది జనగా. నిజానికి అయితే ఇంకోటి ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆయన నమ్ముకున్న కార్యకర్తలకు కూడా అదే విధమైన అండగా కూడా ఉండే పరిస్థితి. అయితే మరి ఆ విధంగా ఎన్నికైన వాళ్ళు కానీ, ఆ విధంగా మసలుకున్న వాళ్ళు కానీ, ఆ విధంగా కార్యకర్తలని అట్లా ఉంటారని. రెండవది ఏంటంటే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చేస్తున్నప్పుడు బెంచ్ సర్కిల్ దగ్గర ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండి ఆయన వెళ్ళి ఆలింగనం చేసుకున్నారు. అది కూడా అప్పట్లో పెద్ద సంచలనం అయింది. సరే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావటం, ఆయన పార్టీ ఫిరాయించి చంద్రబాబు నాయుడు గారి మీద, ఖర్జూర్ నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, అందరి మీద ఆయన లేని శైలిలో విమర్శలు చేయటం జరిగిన పరిస్థితి కూడా. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరు వారించలేదు. అది అసెంబ్లీ దగ్గరికి వెళ్ళిన తర్వాత అది పరాకాష్ఠకు చేరింది. నిజానికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి కారణమైన చంద్రబాబు నాయుడు ప్రతిజ్ఞ వెనక కూడా కారణం వల్లభనేని వంశీ అని చెప్తాను నేను. ఆ రోజు భువనేశ్వరి గారిని అసెంబ్లీలో ఆ విధంగా అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారించలేదు. దానికి ఆవేదనగా ఆయన తెలుగుదేశం పార్టీ ఆయన థాంక్స్ చెప్పాలి, తమ విజయానికి బాటలు వేసిన వల్లభనేని వంశీకి. ఖచ్చితంగా అండి. అంటే శాసనసభ నుంచి బయటకు వెళ్ళిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత ప్రయత్నం చేశారు, మళ్ళీ ముఖ్యమంత్రిగానే వచ్చారు. సరే ప్రజలు కూడా దాన్ని సహకరించారు. ఈ రోజు వచ్చిన పరిస్థితి ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి చూస్తే మీరు ఇందాక ప్రస్తావించారు మన పిఎస్ఆర్ ఆంజనేయ గారు. అంటే వల్లభనేని వంశీ గారు ఎదిగిన క్రమం ఏంటంటే పోలీసులు కానీ ఎవరినైనా ఆయన లెక్క చేసే పరిస్థితులు స్ట్రైట్ గా. అప్పుడు కూడా పోలీస్ కమిషనర్ బీహార్ లో ట్రైనింగ్ తీసుకున్నారని చెప్పారు కదా మీరు, సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళందరినీ పెట్టుకొని బీహార్ గార్డుల్ని, అంటే తెలుగు రాని బీహార్ గార్డుల్ని పెట్టుకునేవాళ్ళు. అంటే ట్రైనింగ్ ఎట్లా ఉండేదంటే ఆయనకి అంత ఇదిగా ఉండేది అనేది నా ఉద్దేశం. బీహార్ గార్డుల్ని అంటే తెలుగు రాని వాళ్ళని ఆయన సెక్యూరిటీ కోసం నియమించుకున్నారు. సో ఇప్పుడు ఈ విషయంకి వస్తే అంటే గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం అనేది ఒక చిన్న కేసే యాక్చువల్ గా వంశీ గారి దృష్టిలో చూస్తే. అయితే ఆయనకి సంబంధించింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ కాన్సన్ట్రేట్ చేసింది విజిలెన్స్ కి సంబంధించిన నివేదిక. ఆయన నియోజకవర్గంలో 4-5 గ్రామాల్లో కొండలకు సంబంధించిన మైన్స్ కానీ మట్టి వీటన్నిటిని కూడా ఆయన అనుచరులు ధ్వంసం చేశారు, దోచుకున్నారనే దాని మీద విజిలెన్స్ కూడా నివేదిక. యాక్చువల్ గా తెలుగుదేశం పార్టీ డెడ్ బుక్ ఇదంతా జరిగినప్పుడు భువనేశ్వర్ గారి ఇష్యూ ఏదైతే ఉన్నప్పటికీ కూడా అసలు కన్స్ట్రక్టివ్ గా చేయాలంటే ఆయన విజిలెన్స్ నివేదిక, అక్రమాలు, భూ కబ్జాలు అట్లాంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తారంట. అయితే ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు సత్యవర్ధన్ విషయంలో దుందుడుగ్గా వెళ్ళటం ఇప్పుడు వాళ్ళకి ఇబ్బందికరంగా అయ్యి మెడకు చుట్టుకున్న పరిస్థితి. ఎందుకంటే నిజానికి మొన్న అతను ఇచ్చినప్పుడు మనం ఇటీవల కాలంలో చూసామండి. చిన్న లాజిక్ ఆయన ఎలా మిస్ అయ్యాడు సార్? ఓవర్ కాన్ఫిడెన్సా లేకపోతే మనల్ని ఏం చేస్తారులే అనే ధోరణ? అదే ఇక్కడ ఇంకోటి పోలీసుల వైఫల్యం కూడా చెప్తాను నేను. ఒక నిమిషం సార్. కోనేటి ఆదిమూలం గారు ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మాజీ మంత్రి మేరుగు నాగార్జున గారి మీద 2 మహిళలు ఆరోపణలు చేసి మళ్ళీ 10 రోజుల తర్వాత కోర్టుకు వెళ్ళి మాకేం సంబంధం లేదని అఫిడవిట్ ఇచ్చారు. ఇప్పుడు అదే క్రమంలో ఈ సత్యవర్ధన్ కూడా ఇచ్చారని అంతా అనుకున్నారు.
10వ తారీఖు ఈ నెల 10వ తారీఖు ఇచ్చినప్పుడు కోర్టులో. ఏమనుకోలేదండి, కానీ ఆయన మరి ఇవ్వంగానే నాకే డౌట్ వచ్చింది. అక్కడ లోకల్గా ఉన్న మీకు ఎందుకు రాలా డౌట్? అదే ఇది డౌట్ కాదు సార్. ప్రేరేపితంగా నేననేది ఆయన ఏంటంటే తీసుకెళ్లి 5గురు సంరక్షణలో తీసుకెళ్లి మరీ ఆయన చేత విడ్రా పిటిషన్ వేయించారు నేను వల్లభనేని ఇక్కడ వంశీ అంచనలు. ఏమంటానంటే పోలీసుల వైఫల్యం కనిపిస్తుందండి. ఎందుకంటే ఒక కీలకమైన కేసుకి సంబంధించిన ఒక ప్రత్యక్ష సాక్షి కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తే కోర్టులో అటెండ్ అయ్యే విధంగా కిడ్నాప్ గురైనప్పుడు మరి ఆ విధంగా వాళ్ళు తెలుసుకోలేకపోవడం కూడా కొంత వైఫల్యమే. కొంత ఆలస్యంగా ఇప్పుడు చేసి అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది, అది వేరే విషయం. ఇప్పుడు సిపి రాజశేఖర్ గారు లీకులు ఇచ్చిన దాని ప్రకారం ఆయన వైజాగ్ లో కిడ్నాప్ గురై ఒక గదిలో ఉండే తీసుకొచ్చారని చెప్పేసి చెప్తా ఉన్నారు, వార్తలు వస్తా ఉన్నాయి. ఆ విధంగా చూస్తే ఇప్పుడు వంశీ గారు అనవసరంగా అంటే ఈ విధమైన ప్రాక్టీస్ చేయటం ద్వారా వీళ్ళకి తేలిగ్గా ఇట్లా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడానికి దొరికారనేది చెప్తా ఉన్నారు. ఇంకోటి అంటానండి, నేనేంటంటే యాక్చువల్ గా తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇప్పుడున్న గతంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కావచ్చు, గతంలో రఘురామకృష్ణరాజు గారు, అచ్చెన్నాయుడు గారు, అదేవిధంగా అయ్యన్న పాత్రుడు గారు, అదేవిధంగా దూలిపాల్ నరేంద్ర గారు వాళ్ళు కేసుల్లో ఉన్నప్పుడు ఈ విధంగా పోలీసులు దుందుడుగా వ్యవహరించి వాళ్ళని ఏ విధంగా మన వేధింపులకు గురి చేశారో మనం చూసాం. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఏమన్నారంటే ఆ ఆ విధంగా ఇప్పుడు ప్రతీకారంతో వెళ్తాం అనేది కరెక్ట్ కాదు, రాజ్యాంగం ప్రకారం వెళ్తలేదని. ఆ విషయాన్ని జగన్ గారికి అప్పట్లో చెప్పుకుంటే వాళ్ళకి ఈ దిశ ఇప్పుడు వచ్చేది కాదు. వెల్ సెడ్ అండి. అప్పుడు గనక చేసినట్టే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఈ విధంగా పాల్పడితే గనక రేపు వాళ్ళ పరిస్థితి కూడా అదే అయింది అనేది నేను చెప్తా. ఇప్పుడు అనిత గారు మహిళల సమస్యల మీద డీజీపీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మనం ఘోర పరాభవం చేసిన పరిస్థితి చూసాం. గేటు కూడా దాటడం లేదు. ఇప్పుడు అంబటి రాంబాబు గారిని గేట్ దాటనిచ్చారు, బట్ డీజీపీ వెళ్ళిపోవటం ఇది సరైన ప్రాక్టీస్ కాదు. ఎందుకంటే కంప్లైంట్లు తీసుకోవాలి, దాని మీద చట్ట ప్రకారం వెళ్ళాలి అనే ఒక ప్రజల్లో ఒకటి వెళ్ళాలి. అంతేగాని వాళ్ళ అధికారంలో ఉంటే వాళ్ళు చలాయిస్తారు, వీళ్ళ మీకు అధికారంలో గుర్తుందా, వీళ్ళు చలాయిస్తారు అనేది కూడా తప్పు. గుంటూరు జిల్లాలో గన్రావు గారు అని ఒక కలెక్టర్ ఉండేవాళ్ళు, అంటే జి నరసింహారావు గారు, ఆయన జీఎన్ రావు గన్రావు గారు. గారు. అవును సార్. ఆయన అసలు ఎంత డెమోక్రటిక్గా ఉండేవారంటే ఎంతసేపు ఉద్యమాలు చేసి వచ్చేవాళ్ళు ఎవరన్నా వస్తే అందరినీ లోపలికి రమ్మనేవాళ్ళు, వాళ్ళు సాధక బాధకాలను వినేవాళ్ళు. అరే లంచ్ టైం అయింది, మీరు ఇక్కడ భోజనాలు చేసి వెళ్ళండి అనేవాళ్ళు. వాళ్ళు ఇచ్చిన కాగితాలు తీసుకునేవాడు, వాళ్ళు జాగ్రత్త అండి నేను ఐ లుక్ ఇంటూ అనేవాడు. వాళ్ళు వెళ్ళిపోగానే చెత్తబుట్లో పరేసేవాడు. కనీసం ఆ ప్రాక్టీస్ కూడా వీళ్ళు చేయలేకపోతున్నారు కదా. అదే కనీసం గౌరవించడం, వచ్చిన వాళ్ళని గౌరవించి తీసుకుంటాం అనేది పాయింట్. అంటే ఆయన తర్వాత రాజధాని మీద నివేదిక కూడా ఇచ్చారండి జీఎన్ రావు గారు, మీకు ఐడియా ఉన్నట్టే. సో ఈ కేసులో ఇప్పుడు ఏంటంటే ఈ వంశీ గారికి సంబంధించి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదైతే ఆరోపిస్తున్నారో మరి వాళ్ళప్పుడు ఈ సత్యవర్ధన్ విత్డ్రా పిటిషన్ వేసినప్పుడు అందరూ కూడా వాళ్ళు కూడా ఆనందించారు. కానీ ఇప్పుడు బూమ్రాంగ్ అయ్యేసరికి వాళ్ళు మళ్ళీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ మనం గమనించవచ్చు అనేది చెప్తాను సార్ నేను. రైట్, ఒకసారి చిన్నపరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. చిన్నపరెడ్డి గారు, ఇందాకటిది మీరు కంటిన్యూ చేయండి. అంటే మనం చేసినప్పుడు మాత్రం ప్రజాస్వామ్యం, ఏది గేట్ అవతలే అనిత గారిని నుంచోబెట్టినప్పుడు, ఈరోజు గేట్ లోపలికి అనుమతించి పాపం అంబటి రాంబాబు గారు పెద్ద ఆయన ఎండలో ఎందుకులే లోపల దాకా రానిస్తే మాత్రం అరాచకం. ఏంటండి ఈ లాజిక్? సార్, తెలుగుదేశం కూటమి వాళ్ళు ఈ కేసు బాగా లడ్డూలాగా దొరికింది అని చెప్పేసి ఆనందపడతా ఉన్నారు. లడ్డు కాదు, గాడిద గుడ్డు కాదు సార్. ఖచ్చితంగా చట్టాన్ని ఉపయోగించుకుంటాం. చట్టానికి సంబంధించి వీళ్ళు పెట్టినటువంటి ప్రతి అక్రమ కేసులు కూడా కోర్టు ద్వారా మేము రిలాక్సేషన్ తీసుకుంటాం. ఖచ్చితంగా తప్పు చేస్తుంటే ఖచ్చితంగా శిక్ష వేస్తారు. తప్పు చేయకపోతే ఇదిగో ఇలానే కోర్టులకు వెళ్ళి ఎవరికి వాళ్ళు మేము ఆ రోజు మాకు సంబంధం లేదని ఆ సత్యవర్ధన్ లాంటి వాళ్ళు వాస్తవాల్ని నిజంగా అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తారు. అలానే జరిగింది ఈరోజు.